హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్క్రీన్ పిక్స్. ఈరోజు మన వీడియో టాపిక్ మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. టుడే ఐఎమ్ గోనా టాక్ అబౌట్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేటెడ్ మూవీస్. టాపిక్లోకి వెళ్లే ముందు యానిమేటెడ్ మూవీస్ మీద ఉన్న ఒక జనరల్ పర్సెప్షన్ గురించి మాట్లాడాలి. ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు, బట్ దిస్ ఈస్ అగైన్ లైక్ ఎ స్మాల్ రిమైండర్ ఫ్రమ్ మై సైడ్. ఫ్రెండ్స్, యానిమేటెడ్ మూవీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ చిల్డ్రన్. సర్టన్ యానిమేటెడ్ మూవీస్ డిస్కస్ చేసే థీమ్స్ అండ్ టాపిక్స్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్. అండ్ మోర్ ఓవర్, లైవ్ యాక్షన్ మూవీస్ లో మెయింటైన్ చేయాల్సిన కొన్ని బౌండరీస్ అనేవి యానిమేటెడ్ మూవీస్ దగ్గరికి వచ్చేసరికి బ్లర్ అయిపోతాయి. హెన్స్ అవి మనకి ఇంకా గ్రేట్ ఇంపాక్ట్ ఇస్తాయి ఫ్యూ టైమ్స్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఐ డోంట్ వాంట్ బ్రాగ్ మోర్ అబౌట్ దిస్, సో లెట్స్ టాక్ అబౌట్ మై లిస్ట్ నౌ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ లో స్టాండ్ అలోన్ అండ్ ఫ్రాంచైజ్ మూవీస్ రెండు మిక్స్డ్ ఉంటాయి. అండ్ లాస్ట్ లో ఒక స్పెషల్ మెన్షన్ ఉంది, ప్లీజ్ డోంట్ మిస్ దాట్. నెంబర్ 1, వాలీ, రిలీజ్డ్ ఇన్ 2008. ఫ్రెండ్స్, ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి, భూమి ఇన్హాస్పిటబుల్ అయిపోయాక భూమి మీద చెత్త కలెక్ట్ చేసుకునే ఒక రోబోట్ స్పేస్ నుంచి వచ్చిన ఇంకొక ప్రోబ్ రోబోట్తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు రోబోట్స్ అక్రాస్ ద గ్యాలక్సీ చేసే జర్నీ, అండ్ వీటి జర్నీ వల్ల రోబోట్స్ అండ్ హ్యూమన్స్ ఫేట్ ఎలా మారింది అనేదే కోర్ ప్రిమైస్. ఈ మూవీలో థీమ్స్ గురించి చెప్పాలంటే ఎన్వైరన్మెంట్, కన్స్యూమరిజం అండ్ టెక్నాలజీ డిపెండెన్స్, మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ కనెక్షన్, వీటి గురించి డిస్కస్ చేస్తుంది. నెంబర్ 2, రాటటోయి, రిలీజ్డ్ ఇన్ 2007. ఈ మూవీ ప్లాట్ వచ్చి, షెఫ్ అవ్వాలి అనుకునే ఒక ర్యాట్ ఉంటుంది. ఆ ర్యాట్ ప్యారిస్ లో ఒక ఫేమస్ రెస్టారెంట్ లోని ఒక అమెచ్యూర్ షెఫ్, ఒక బాయ్ కి పార్ట్నర్ అవుతుంది. అండ్ ఆ ర్యాట్ సీక్రెట్ గా అబ్బాయి చేత కుక్ చేయిస్తూ ఫేడ్ అయిపోతున్న ఆ రెస్టారెంట్ ని సేవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ మూవీలో థీమ్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ నేచర్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఆర్ట్, సోషల్ క్లాస్, రోల్ ఆఫ్ అ క్రిటిక్, ఫైండింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అండ్ డెస్టినీ లాంటి థీమ్స్ గురించి మాట్లాడుతుంది. నెంబర్ 3, అప్, రిలీజ్డ్ ఇన్ 2009. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, వైఫ్ చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఒక ఓల్డ్ మ్యాన్ చిన్నప్పటి నుండి అతని వైఫ్ కి ఉన్న డ్రీమ్ కోసం థౌజండ్స్ ఆఫ్ బెలూన్స్ తన ఇంటికి కట్టుకొని సౌత్ అమెరికా వెళ్ళాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు అనుకోకుండా అతనితో పాటు ఒక చిన్న పిల్లాడు ఆ ఇంట్లో ఉండిపోతాడు. వాళ్ళిద్దరూ కలిసి చేసే అడ్వెంచరస్ జర్నీయే ఈ మూవీ కోర్ ప్లాట్. ఇంకా ఈ మూవీలో థీమ్స్ గురించి చెప్పాలంటే, ఐ ఫెల్ట్ వన్ సింగిల్ ఫ్రేమ్ ఫ్రమ్ దిస్ మూవీ కన్వేడ్ ద హోల్ థీమ్ అనిపించింది. ఆ ఫ్రేమ్ మీకు ఇక్కడ చూపిస్తున్నా. మీరే ఈ మూవీ చూసి మీకు ఈ మూవీ థీమ్ ఏమనిపించిందో, నేను చెప్పినట్టు ఆ ఫ్రేమ్ హోల్ థీమ్ కన్వే చేసిందని మీకు అనిపించిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెంబర్ 4, లూకా, రిలీజ్డ్ ఇన్ 2021. ఈ మూవీలో ఒక 2 యంగ్ సీ మాన్స్టర్స్ ల్యాండ్ మీదకి వచ్చేసరికి హ్యూమన్ బాయ్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఐడెంటిటీ సీక్రెట్ గా ఉంచుకుంటూ ల్యాండ్ మీద మనుషులతో కలిసిపోవడం అండ్ అక్కడ జరిగే ఒక లోకల్ ట్రయాథ్లాన్ కాంపిటీషన్ లో విన్ అవ్వడానికి ట్రై చేయడమే మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీలో థీమ్స్ వచ్చి ఎంబ్రేసింగ్ యువర్ ఐడెంటిటీ, ఫ్రెండ్షిప్, యాక్సెప్టెన్స్ అండ్ బీయింగ్ ఎన్ అవుట్ సైడర్ ఎట్సెట్రా. నెంబర్ 5, మోవానా మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే మూవీస్ అనేవి పార్ట్ ఆఫ్ ఎ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ది 2016 లో అండ్ సీక్వెల్ 2024 లో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక ట్రైబ్ లోని ఒక అమ్మాయి ఫార్బిడెన్ సీలో ట్రావెల్ చేసి మావి అనే ఒక డెమిగాడ్ ని కనుక్కొని అతని హెల్ప్ తో ఒక స్టోలెన్ రెలిక్ ఆర్ మనీని గాడ్డెస్ కి అందజేసి తన ఐలాండ్ ని కాపాడుకుంటుంది. సీక్వెల్ ప్లాట్ వన్ లైనర్ గా చెప్పాలంటే, ఫస్ట్ పార్ట్ లో చూసిన మోవానా మావితో మళ్ళీ రీయూనైట్ అయ్యి చేసే అడ్వెంచరే ప్లాట్. ఈ మూవీ ఎండింగ్ లో కూడా నెక్స్ట్ సీక్వెల్ ని హింట్ చేశారు. ఈ మూవీ ఫ్రాంచైజ్ లో కూడా ఎన్వైరన్మెంట్ అండ్ ఫైండింగ్ యువర్ ఐడెంటిటీ లాంటి థీమ్స్ గురించి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఈ యానిమేటెడ్ మూవీస్ కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ కూడా అనౌన్స్ అయింది. అండ్ మావి క్యారెక్టర్ లో డ్వేన్ జాన్సన్ మీకు తెలిసే ఉంటాడు, అతన్ని క్యాస్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ లైవ్ యాక్షన్ లో ఎలా ఉండబోతుందో చూడాలి. ఇఫ్ యు వాంట్ చెక్అవుట్ దిస్ మూవీ, డూ వాచ్ ద ట్రైలర్స్. నెంబర్ 6, ఇన్సైడ్ అవుట్ మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ మూవీస్ కూడా పార్ట్ ఆఫ్ ఎ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో కూడా ఇప్పటికి 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ది 2015 లో రిలీజ్ అయింది అండ్ సీక్వెల్ 2024 లో రిలీజ్ అయింది. ఈ ఫ్రాంచైజ్ ప్లాట్ చెప్పాలంటే, హ్యూమన్స్ లో ఉండే ఎమోషన్స్ ని క్యారెక్టర్స్ లా ట్రీట్ చేస్తే, లైక్ హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, షై ఎట్సెట్రా, ఇవి మన బ్రెయిన్ లో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, వాటి వల్ల మన లైఫ్ ఎలా ఉంటది, అండ్ ఎవ్రీ ఎమోషన్ ఇంక్లూడింగ్ సాడ్నెస్ ఎట్సెట్రా అనేవి మన లైఫ్ లో ఎందుకంత ఇంపార్టెంట్ అనేది కోర్ ప్లాట్. ఈ ఫ్రాంచైజ్ పెద్దవాళ్ళు కంపల్సరీగా చూడాలి, బికాస్ యాజ్ యూ హర్డ్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ స్టోరీ బిట్వీన్ ఎమోషన్స్, క్వైట్ లిటరలీ. కిడ్స్ కన్నా ఎల్డర్స్ కి ఇంకా డీప్ గా టచ్ అవుతుంది ఈ ఫ్రాంచైజ్. డోంట్ మిస్ దిస్. ఇంకా నేను థీమ్ సెపరేట్ గా చెప్పట్లేదు, యాజ్ ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ ఫ్రమ్ ద ప్లాట్. అండ్ ఫైనల్లీ లెట్స్ టాక్ అబౌట్ ద స్పెషల్ మెన్షన్. ఫ్రెండ్స్, లాస్ట్ లో స్పెషల్ మెన్షన్ అని చెప్పాను కదా, ఇది మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటది. యానిమేటెడ్ మూవీస్ గురించి చెప్తూ ఈ మూవీ లేకుండా వీడియో చేయలేను. అదే
మహావతార్ నరసింహ మూవీ. మీకు ఆల్రెడీ తెలిసిందేగా, మన ఇండియాలో డిస్పైట్ హ్యావింగ్ గ్రేట్ స్టోరీస్ అండ్ టాలెంట్, యానిమేటెడ్ మూవీస్కి అంత మార్కెట్ అండ్ వ్యూయర్షిప్ లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ దట్ బ్రోక్ ఆల్ దోస్ బ్యారియర్స్. ఈ మూవీ కూడా ఫ్రాంచైజ్లో ఒక పార్టే. ఈ ఫ్రాంచైజ్లోని మూవీస్ని మన హిస్టరీలోని పురాణాస్ని బేస్ చేసుకుని తీస్తున్నారు. మేకర్స్ ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్లోని మూవీస్ అండ్ వాటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన స్లేట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ ఫ్రాంచైజ్లో నెక్స్ట్ మూవీ అయిన మహావతార్ పరశురామ్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రీసెంట్గానే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే కొన్ని ఇండియన్ యానిమేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1 and 2. ఇవి లైవ్ యాక్షన్లో రిలీజ్ అయిన బాహుబలి ది కంక్లూజన్ మూవీకి కంటిన్యూషన్గా ప్లాన్ చేసిన మూవీస్. దీస్ ఆర్ డైరెక్టెడ్ బై ఇషాన్ శుక్లా. ఆల్రెడీ పార్ట్ 1 యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. వాచ్ ఇట్ టు నో ద బేసిక్ ప్లాట్. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ పార్ట్ 2027లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. నెక్స్ట్, RRR యానిమే అడాప్టేషన్. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో రాజమౌళి రివీల్ చేశారు దట్ RRR యూనివర్స్కి కంటిన్యూషన్గా యానిమే డెవలప్మెంట్లో ఉంది అండ్ దానికోసం జాపనీస్ స్టూడియోస్తో టాక్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్, వాయుపుత్ర ద లెజెండ్ ఆఫ్ లార్డ్ హనుమాన్. TFIలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న 3D యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. దిస్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ బై చందు మొండేటి, హు డైరెక్టెడ్ మేజర్ హిట్స్ లైక్ కార్తికేయ 2, ప్రేమం తెలుగు రీమేక్ ఎట్సెట్రా. నెక్స్ట్, చోటీస్ 3 యానిమేటెడ్ మూవీ. బాలీవుడ్లోని మ్యాడాక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్లో నెక్స్ట్ రాబోతున్న యానిమేటెడ్ మూవీ. ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి ఈ మూవీ ఎండింగ్కి కంటిన్యూషన్గా లైవ్ యాక్షన్లో స్త్రీ 3 మూవీ వస్తుంది. నెక్స్ట్, ఆర్యా యానిమేటెడ్ మూవీ. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక పాడ్కాస్ట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్తో కలిసి ఆర్యా క్యారెక్టర్ మీద ఒక యానిమేటెడ్ మూవీ డెవలప్ చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. నెక్స్ట్, షర్కోఆ ఇన్ లైఫ్ వి ట్రస్ట్ యానిమేటెడ్ మూవీ. ఇది బాహుబలి ది ఎటర్నల్ వార్ తీస్తున్న ఇషాన్ శుక్లా రైట్ అండ్ డైరెక్ట్ చేసిన మూవీ. ఈ మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయింది అండ్ ఆల్రెడీ ఈ మూవీని కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ప్లే చేశారు. డేట్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ ఇది తొందరలోనే థియేటర్స్ ఆర్ OTT స్ట్రీమింగ్లోకి వస్తుంది. ఇది ఇండియన్ యానిమేటెడ్ ప్రాజెక్ట్స్లో కొంచెం యూనిక్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ జానర్ వచ్చి డిస్టోపియన్ సైఫై ఫ్యాంటసీ థ్రిల్లర్, విచ్ ఐ థింక్ ఈస్ వెరీ న్యూ ఫర్ అస్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. అండ్ ఈ మూవీకి వాయిస్ కాస్ట్ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యాక్టర్స్తో క్రేజీ ఉంది. ఐ ఆల్సో ఫౌండ్ ద మూవీస్ ప్లాట్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసి చదువుకోండి. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు కమ్ అవుట్. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హోప్ త్వరలో వస్తుందని కోరుకుందాం. దట్స్ ఇట్. This is a great start for Indian animation. Hope it flourishes in future and we'll get to see more beautiful stories from India. In case నేను ఇంకేమైనా మేజర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మిస్ చేసి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. On this note, I'd like to conclude the video. Please do like, share and subscribe and do follow our Instagram page which is in the description. That's it guys, I'll meet you in the next video. Bye bye. See you later.